అయ్యా 24 గంటలు కాదు, మేము చెప్పేది మీకు అవాస్తవం అనుకోవచ్చు. వాళ్ళందరూ కలిసి ఆ బెల్ట్ షాప్ ఓనరు, ఆ ఊళ్ళో ఉండే తాగుబోతులు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకున్నారంట వాట్సాప్. ఆ వాట్సాప్ గ్రూప్ నుంచి ఆయనకి ఏమి కావాలనుకుంటే ఆయన దానికి మెసేజ్ పెడతారంట. షాపులకు బెల్ట్ షాపులకు నాకు బ్రాండ్ విస్కీ కావాలని చెప్పి అది డోర్ డెలివరీ వెంటనే నేరుగా ఇంటికి వచ్చి వాళ్ళకి డోర్ డెలివరీ చేస్తాడు. అది చూసి ఇంకొక ఆయన రోజు అవుతుంది. ఆ గ్రూప్ లో ఆయన ఇంకొకటి పెడతాడు, చెప్పి వీళ్ళిద్దరు చూసి ఇంకొక ఆయన పెడతాడు. వీళ్ళు రేపు వాళ్ళు షిఫ్ట్ డ్యూటీ కింద వాళ్ళని తీసుకెళ్లి మందు బాటలు సప్లై చేశారు. మన ప్రభుత్వంలో జగన్ ముఖ్యమంత్రి ఉండగా రేషన్ బియ్యాన్ని డోర్ డెలివరీ చేశాం. పేదవాడికి సంబంధించినటువంటి పెన్షన్ ని నేరుగా ఇంటికి పంపించాలి తప్ప ఈ విధంగా మధ్య డోర్ డెలివరీ చేసినటువంటి ఆ పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పుకుంటున్నాం. విధానం నాకు 40 సంవత్సరాల పైన సుదీర్ఘంగా ఉన్నటువంటి అనుభవం రాకుండా చెప్పేటువంటి చంద్రబాబు ఈ రోజు అసలు పరిపాలన గురించి మాట్లాడే కదా. అసలు పరిపాలన అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉందా? వ్యవస్థ పనిచేస్తుందా? అధికారులు ఉన్నారా? అందుకే ఈ రోజు ఎక్కడికైనా వెళ్తే మనం మాట్లాడుకోవాలి, మనం కాపాడుకోవాలి. ఎక్కడికైనా కర్మంతాలకు పెళ్లిళ్ళకు వెళ్తే మనకన్నా ముందు తెలుగుదేశం వాడు మనం చూసేనంటే కనిపించారంటే అన్నా ఈసారి మీరే, ఈసారి మీరే, ఈసారి మీరు జాతకాలపోయారు కాబట్టి 19 కాలంలో మీరు ఏం చేసామో చెప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఎంతసేపుకి పత్రికల్లో మీరు రాసేది గత ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి అరాచకం ఇవి తప్ప ఎక్కడున్నా ఏదన్నా ఉంది అంటే ఎక్కడా కూడా ప్రజల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు. శూన్యం. చంద్రబాబు నాయుడు కావాల్సింది ఈరోజు ప్రజలకు సంబంధించినటువంటి తన స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు తేలికైనా దిగుతారేటువంటి మంది. చంద్రబాబు నాయుడు ఎంత ఈశానికైనా దిగుతారన్న కారణం ఈరోజు రామారావు గారికి వెలుపుడు పొడిచి మరలా 8 సంవత్సరాల తర్వాత ప్రతి గ్రామాన, ప్రతి పట్టణంలో, ప్రతి వార్డులో ఎన్టీఆర్ విగ్రహాలు పెట్టమని చెప్పి సాధారణంగా మనకు సామెత ఉంది. ఒరే దండం పెట్టి దండయ్య అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు కథతో పొడిచి రామారావు దండయ్యటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రకారం జరుగుతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. కాబట్టి ఈరోజు అటువంటి వ్యవస్థలో 19 నెలలు అయిపోయాయి. ఈరోజు పరిపాలన ఏమంటే ఏదన్నా అభివృద్ధి ఉందా? లేదు. సంక్షేమ కార్యక్రమం ఉందా? లేదు. సూపర్ సిక్స్ అన్నాడు. దాని గురించి మీకు ఒక విషయం చెప్తా. చంద్రబాబు అనేటువంటి వాడు అసహ్యాన్ని జయించినటువంటి వాడు. అసహ్యాన్ని జయించినటువంటి వాడికి ఇంకా అసహ్యం ఉండదు. ఏదైనా మాట్లాడతాడు. అందుకనే అప్పుడప్పుడు అనిపిస్తుంది పూర్వకాలంలో ఋషులు వాళ్ళందరూ పెద్ద పెద్ద చాలా రోజులు ఒక యజ్ఞాలు, యాగాలు, తపస్సు చేసి వరాలు సాధించాడు. అంటే చంద్రబాబు ఘోరమైనటువంటి తపస్సు సాధించిన వరం ఏంటంటే అసహ్యాన్ని జయించడం. వాళ్ళందరూ మరణాన్ని జయించడం, మృత్యుంజయం కావాలని కోరుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు అసహ్యాన్ని జయించాడు. కాబట్టి ఏదైనా చెప్పగలడు, ఏదైనా చేయగలడు. అందులో భాగంగానే ఈరోజు ఎక్కడో చెప్పాడు, నేను 20 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు తెచ్చా, 23 లక్షల కోట్ల ఉద్యోగాలు తెచ్చామని. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్, నాకు వచ్చినట్టు చంద్రబాబు నాయుడు ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఆయన దాన్ని ఇంగ్లీష్ లో చెప్పడంలో 23 లక్షల మందికి ఉద్యోగాలు తెచ్చారని చెప్పబోయి 23 లక్షల కోట్ల మందికి ఉద్యోగం తెచ్చారని చెప్పి ఉండదు. పర్వాలే, దాని ఏం తప్పు పట్టంలే. ఎందుకంటే గతంలో కూడా ఏం చెప్పాడంటే జనతల మంతకు పోయాడు ఢిల్లీ. అక్కడ ఒక విలేకరు చెప్పాడు, ఐ యామ్ ఫాదర్ ఆఫ్ లోకేష్, ఐ యామ్ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ దేవాన్స్, హూ ఆర్ యు అన్నాడు. ఎవరు అడుగుతున్నావు అన్నాడు. మోడీ గురించి అడుగుతున్నాను అన్నాడు. అటువంటి ఇంగ్లీష్ మాట్లాడేటువంటి వాడు ఈరోజు మోడీ లాంటి నాయకుడు దేశంలో లేడన్నాడు. ఆ రోజు నీకు అడ్రస్ ఉందా, నీకు కుటుంబం ఉందా అని అడిగినటువంటి చంద్రబాబు మోడీని ఈరోజు మోడీ లాంటి వాడు దేశంలో లేడంటున్నాడు. కాబట్టి చంద్రబాబు ఏదైనా మాట్లాడగలరు. నేను చెప్పినట్టుగా, నువ్వు చెప్పినట్టుగానే 23 లక్షల మందికి ఉద్యోగాలు అన్నావు. ఈ సభ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని చాలా విసురుతున్నా. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేదా వచ్చే నెల, ఎప్పుడైనా సరే నువ్వు ఈ రాష్ట్రంలో తెచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి గ్రామ సచివాలయాలు ఉన్నాయి, వార్డు సచివాలయాలు ఉన్నాయి. ఏ గ్రామంలో, ఏ నగరంలో ఉన్నటువంటి ఏ వార్డులో ఎంతమందికి నువ్వు ఉద్యోగాలు ఇచ్చావనేటువంటి దమ్ము ధైర్యం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వే పరిపాలన అయితే, నువ్వు చెప్పినటువంటి నిజాలైతే, నువ్వు నిజంగా పెట్టుబడులు అయితే, దావాస్ పర్యటన చేసిన, నువ్వు కూడా చేసిన
ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి ఏదో మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ ఇప్పించి వాళ్ళ దగ్గర ఎంఐఓ చేస్తుంది చేశారని చెప్పేటువంటి మనిషి. కాబట్టి దేనికైనా దిగజారగలడు. కాబట్టి ఆ విధంగా దిగజారని చెప్పి ఈ రోజు నువ్వు ఓటుగా ప్రచారాలు అబద్ధం తప్ప ఎక్కడన్నా జరిగినటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు రైతులకు సంబంధించి రైతులు భూములు పెట్టుకుంటే ఆ భూములు పెట్టుకున్నటువంటి రైతులు మేము ఇవ్వము అంటే వాళ్ళు తీసుకొని ఆ గ్రామంలో 144 సెక్షన్ పెట్టి నిర్బంధించి వాళ్ళ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పేటువంటి అధికారం చంద్రబాబుకి ఎవరు చేయాలని చెప్పి సందర్భంగా నేను అడుగుతున్నాను. అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాడు, అందరినీ ఇబ్బందులు పెట్టాడు. ఈరోజు రైతులకు సంబంధించి చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూర్చొని దగ్గరగా చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇస్తున్నాడు వ్యవసాయానికి సంబంధించినటువంటి పెట్టుబడి ఇది 5 సంవత్సరాలు ఇచ్చాడు. రైతులకు సంబంధించి ఈ రోజు యూరియా కావాలి అంటే ఎంత యూరియా అవసరమో అంత యూరియా నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ ఇంటి ముంగిటికి ఆ గ్రామాల ముంగిటికి రైతుల ఇంటి ముంగిటికి తెచ్చినటువంటి ఘనత ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అని చెప్పి అందరికీ ఇవ్వగలుగుతున్నాం. యూరియా యోజన ఎంత మంది ఈ రోజు నిలబడుతున్నారు, ఎంత మంది ప్రామాణికంగా కొనుక్కుంటున్నారు, ఎంత మంది పొరుగు రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు అంటే నీకు రైతులంటే శ్రద్ధ, వ్యవసాయం అంటే నిర్లక్ష్యం, రైతులకు సంబంధించి పెట్టుబడి సహాయం ఒకసారి ఎగ్గొట్టాం, రెండోసారి ఇస్తానంటే రెండోసారి ఈ రోజు ఇప్పుడు 2 ఇన్స్టాల్మెంట్ నుంచి దాంట్లో కూడా దాదాపుగా 28 లక్షల మంది రైతులందరూ ఆలోచించండి. మీకు వెళ్ళి ఒకసారి ఆలోచించండి. కౌలు రైతులకి ఒక్కరికి ₹1 పడల ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కౌలు రైతులందరికీ నేను ఆదుకుంటానని చెప్పారు. నేను ప్రశ్నిస్తాను అన్నటువంటి ఈ పవన్ కళ్యాణ్ ఈ రోజు కౌలు రైతులకి ₹1 కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు నువ్వు చెప్పినటువంటి అన్నదాత సుఖీభావ ఇవ్వకపోతే ఒక్కడిని కూడా ప్రశ్నించేటువంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వ భూములకు సంబంధించి ఈరోజు రావకుండా ఈరోజు నా ఇంట్లో చనిపోతే కుటుంబ సభ్యులు మనం ఉన్నప్పుడు ప్రత్యేకించి వాళ్ళకి వారసులు ఇచ్చేటువంటి అవకాశం కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. వ్యవసాయంలో లేకపోయినా ఈరోజు మనం ఇవ్వలేకపోయినా ఎవరి అనుభవంగా ఉంటే పంట వేసుకున్నారంటే ఈ గ్రామం చేసాం ప్రతి రైతుకి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ₹6,000 ఇవ్వకపోయినా మన ప్రభుత్వం ₹7,500 ఒకసారి ఆలోచించి ఈరోజు చంద్రబాబు నాయుడు దాదాపుగా 7 లక్షల మందికి మొదలుపెట్టి ఈరోజు మొక్కుబడిగా కార్యక్రమాన్ని ఇచ్చి నేను అన్నదాత సుఖీభావ బ్రహ్మాండంగా చేసేమన్నాడు. పిల్లలకు సంబంధించి తల్లి ఉన్నాడు ఒక సంవత్సరం ఎగ్గొట్టాడు. రెండో సంవత్సరం దగ్గరికి వస్తే కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా పోయాడు. ఈరోజు ఉచిత గ్యాస్ సిలిండర్ అన్నాడు, ఉచిత గ్యాస్ సిలిండర్ మండలం పడాడు, ఫ్రీ బస్ అన్నాడు, ఆరు ఎక్కడ లేకుండా అటువంటి పరిస్థితుల్లో ఈరోజు 4 కార్యక్రమాలు పోతే మిగిలినటువంటి 2 ఈ రోజు ₹3,000 అందరికీ గుర్తుందా? పాప చాలా మంది ఆశలు చెప్పినట్టుగా అందరినీ పిలిచి తీసుకొచ్చి మీ అందరికీ 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని వాళ్ళందరూ ఏడు చూపించారు. ఓట్లు మై ఫస్ట్ ఓట్ సిబిఎన్ క్యాంపెయిన్ చేస్తుంటారంటే నా మొట్టమొదటి ఓటు నేను నిరుద్యోగిని, నా మొట్టమొదటి ఓటు చంద్రబాబు నాయుడు చేశానని చెప్పి చంద్రబాబు నాయుడు అందరికీ ఏడు చూపించి చెప్పన్నాడు. అందరూ పాప ఏడు చూపించి నేను చంద్రబాబు చేశాను అన్నారు. చంద్రబాబు మాత్రం నేను ఒకే చూపిస్తే చంద్రబాబు నాయుడు 2 ఏళ్ళు చూపించి 3-4 వేసాడు తప్ప ఎక్కడన్నా వాళ్ళ గురించి పాప పట్టించుకునేటువంటి దాఖలాలు ఉన్నాయి. వాళ్ళు ఎవరికి ₹1 ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ ₹3,000 ఉద్యోగం లేదు, ఉద్యోగం రాకపోతే ₹3,000 ఇవ్వదు. కాబట్టి ఆ ₹3,000 ఎగ్గొట్టడానికి మేము ఇద్దరు దాపోసుకున్నాం, ఇన్ని లక్షల కోట్లు పెట్టుబడి తెచ్చాం, ఇన్ని లక్షల మంది ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి బాగా ఊరుకోవడం తప్ప ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చేటువంటి పరిస్థితి ఉందంటే ఏది ఎక్కడ కల్పించేటువంటి పరిస్థితి లేదు. పాప ఆడబిడ్డ చెప్పి పాప రామాని గుర్తుండలేదు, నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 అని చెప్పి ఆ ₹18,000 ₹1 కూడా ఇక్కడ కొట్టేశాడు. వాళ్ళందరూ లేదా పాపం 10,000 నీకు 10,000 బాబు రేపు మన ప్రభుత్వం కానీ నీకు 10,000 వస్తుంది, నువ్వు ఏదో పోతరాయిలు పట్టుకుని చెప్పాడు. ఏం పోతరాయిలు వస్తాడు? ఉద్యోగం పోయా అన్ని పోయా ₹10,000 లేక ఆ ₹10,000 ఎందుకు చెప్పాడు చంద్రబాబు? ఉగాది పండుగ రోజు తెలుగు 10 సంవత్సరాల రోజు ఎవరన్నా నిజాలు చెప్పారు. కనీసం ఈ రోజైనా నేను చెప్తామని చంద్రబాబు ఆనవాయితీ ప్రకారం నేను ఈ రోజు అబద్ధం చెప్తే కదా సంవత్సరం పొడిగా అబద్ధాలు చెప్పాలంటే ఆ రోజు కదా వదిలిపెట్టాలని 9 సంవత్సరాలు బాగా పొద్దు పెట్టుకుని వచ్చి రైతుల ఆదాయం చెప్పేసి నేను 5,000-10,000 చేస్తున్నాను. వాళ్ళకి ఏ వర్గానికి నువ్వు మోసం చేయలేదు, ఏ వర్గానికి నువ్వు అన్యాయం చేయలేదు, ఏ వర్గానికి నువ్వు ద్రోహం చేయలేదు. ఈ 19 నెలల పదవీ కాలంలో నువ్వు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా ఉందంటే ఏమీ లేవు, అభివృద్ధి లేదు. అందుకే ఈరోజు చెప్తున్నాం మనం అధికారంలో లేదు. అధికారంలో లేకపోయినా ఈరోజు గ్రామాల్లోకి మనం గతంలో
గతంలో మనం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాడు చాలా ఎక్కువ దూరంగా ఉన్నటువంటి అవకాశం మనకు కల్పించారు. తెలుగుదేశం నాయకులు పొద్దుపోయి అందరూ లైన్ లాపేసిన తర్వాత బిగ్గుమంట దొంగలాగా పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎవడన్నా పాపం పెద్దగా దొంగ వచ్చినా తుమ్ము వచ్చినా తుమ్మేటటువంటి పరిస్థితులు ఏమైనా చెప్పి ఏది ఎక్కువ వెళ్ళిపోతున్నామని చెప్పి దొంగలాగా తిరగాల్సినటువంటి పరిస్థితులు తెలుగుదేశం నాయకులు కల్పించారు. చంద్రబాబు అందుకనే మనందరూ గుర్తుంచుకోవాల్సింది, ఒకవేళ మన ఓటమి కానిటువంటి 1,00,000 కారణాలు ఉంటాయి. దానికి సంబంధించి ప్రజలు ఒకసారి ఒక విధంగా ఆలోచన చేస్తారు. కానీ మనం ఆలోచిస్తే ఈరోజు 19 నెలల కాలంలో ఇంత వ్యతిరేకత ఏర్పడిందంటే జగన్మోహన్ రెడ్డి గారు